అదే ఫాలికల్స్ గనుక మనకి కొన్ని అంటే ఇర్రెగ్యులర్ సైజెస్లో ఉన్నాయనుకోండి, ప్రైమప్ చేస్తాం. ప్రైమప్ చేసినప్పుడు ఫస్ట్ 12 డేస్ కానీ 2-3 డేస్ ఇంజెక్షన్స్ కానీ ఇట్లా ప్రైమప్ చేయడానికి కొంత టైం స్పెండ్ చేస్తాము. అది మీ పనులు చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. అసలు దాని తర్వాత ఎగ్జాక్ట్ ఇంజెక్షన్ పీరియడ్ మాత్రము ఒక 15-20 డేస్ సెంటర్లో స్పెండ్ చేయాలి. ఎగ్స్ రిట్రీవ్ అయిన తర్వాత ఒక 2-3 డేస్కి బాడీ సెటిల్ అవుతుంది. ఆ టైంలో మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోయి మీ పనులు అవి చేసుకోవచ్చు. తర్వాత ఎంబ్రియో రిప్లేస్మెంట్ వచ్చేసరికి ఓన్లీ ట్యాబ్లెట్సే ఉంటాయి ఇనీషియల్ పీరియడ్లో. సో అది హాస్పిటల్కి వన్స్ ఎ వీక్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎంబ్రియోని రీప్లేస్ చేసిన తర్వాత ఫ్యూ అవర్స్ హాస్పిటల్లో ఉంటారు, ఒక హాఫ్ డే హాస్పిటల్లో ఉండి మళ్ళీ మీ ప్లేస్లకు కానీ మీ హౌస్లకు కానీ వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇంకా అంతకన్నా హాస్పిటల్ అడ్మిషన్ ఏమీ అవసరం ఉండదు. సో ఎగ్ రిట్రీవల్ రోజు ఒక ఫ్యూ అవర్స్, ఎంబ్రియో రీప్లేస్ చేసిన తర్వాత ఒక ఫ్యూ అవర్స్.